అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకున్న టిప్ ఏంటి అంటే పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందని చెప్పొచ్చండి. ఇప్పటికీ నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు మేడం అంటూ ఉంటారు. సో పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, బట్ ఈజీనే, వెరీ ఈజీనే. కాస్త సమయం మీరు స్పెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ తగ్గించుకోవచ్చండి. అదేంటి అంటారా? అలోవెరా అంటే కలబంద. సో గుమ్మాలు కడుతూ ఉంటాం కదా కలబంద. ఈ కలబందని మీరు తీసుకోండి. సో తీసుకునే విధానం ఎలా ఉండాలంటే, సో ఈ కలబందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లీన్ చేసుకోవాలి, భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో డస్ట్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పైన ఉండే గ్రీనిష్ కలర్ అంతా స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత లోపల వైటిష్ కలర్ జెల్ ఉంటుంది. సో ఈ జెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ జెల్ తీసుకోండి 1 టేబుల్ స్పూన్. కలబంద ఎప్పుడు తీసుకున్నా అప్పుడే మీకు డౌట్ వస్తుంది, కొంతమందికి కలబంద నాకు పడదు కదా, అలోవెరా మనకి అప్లై చేసిన వెంటనే స్కిన్ బ్లాక్ అయిపోతుంది, స్కిన్ డల్ అయిపోతుంది, ర్యాష్ వచ్చేస్తుంది అని రకరకాల డౌట్స్ వస్తాయి. సో కొంతమందికి వస్తుంది, ఎందుకు అంటే కలబందని డైరెక్ట్గా పెట్టుకోకూడదు, కొంతమందికి పడదు. సో మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ ఈక్వల్ రేషియోలో రోజు వాటర్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నాము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మనకి అలోవెరా జెల్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేస్తాం. ఈ రెండు డైల్యూట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే లెమన్ డ్రాప్స్, అంటే నిమ్మకాయ ఉంటుంది కదా, ఈ డ్రాప్స్ తీసుకోండి. హాఫ్ లెమన్ మాత్రం వద్దు, చాలా మంది లెమన్ డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. లెమన్ డైరెక్ట్గా వద్దు, ఒక 5 to 6 డ్రాప్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్లో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో మసాజ్ చేసుకోండి. ఇలా స్మూత్ మసాజ్, గుండ్రంగా ఈ విధంగా మసాజ్ చేసుకోండి. ఎంతసేపు? అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ మసాజ్ ఇలా చేసుకోండి. వీక్లీ అంటే వారానికి అట్లీస్ట్ 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ మసాజ్ చేసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ అనేది తగ్గాల్సిందే, ఖచ్చితంగా తగ్గుతుంది అన్నమాట. ఓకేనా? అంతేకాకుండా పిగ్మెంటేషన్ కోసం మనం ఈ విధంగా వీక్లీ 2 or 3 ప్యాక్స్ వేసుకుని కేర్ తీసుకుంటాం, బాగానే ఉంది. కానీ సరైన ఎండలోకి వెళ్ళిపోయిరా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. సో అందుకే ఎండలోకి వెళ్ళొద్దు ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ తీసుకోమని చెప్తాను. సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం కానీ, లేదంటే స్కార్ఫ్ ఏదైనా ఫేస్కి ఇలా అడ్డు పెట్టుకోవడం కానీ చేయండి. సో పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం బీచ్ గాలి తగిలిందంటే బాగా బ్లాక్ అయిపోద్దని మళ్ళీను. అందుకే పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక క్రీమ్ అప్లై చేసుకుని మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే బీచ్ గాలికి మళ్ళీ స్కిన్ అంతా కొంచెం డ్యామేజ్ అవుతుంది, పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? అంతేకాకుండా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ మాత్రం తిన్నట్లయితే చక్కగా పిగ్మెంటేషన్ చాలా తొందరగా తగ్గించుకోవచ్చు అన్నమాట. ఎంతసేపు ఎక్స్టర్నల్ ప్యాక్సే కాదు, మన ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ మాత్రం తీసుకోండి. ఓకేనా? అలానే వాటర్ లెవెల్స్ కూడా బాగుండాలని చెప్పుకున్నాం కదా ఇదివరకు కూడా. 8 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నట్లయితే పిగ్మెంటేషన్ చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా చాలా మందికి స్కిన్ బ్రైట్నింగ్ కావాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు కదా. సో ఈ ట్యాన్ని కూడా హోమ్ రెమెడీస్తో ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది వరకు నేను ఏం చెప్పానంటే మనకి ఎంత మంచి ప్యాక్ వేసుకున్నా సరే కొంచెం రిజల్ట్ రాలేదు అంటే ఫేస్ మీద ట్యాన్ ఉన్నట్టే. సో ట్యాన్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్యాక్స్ వేసుకోవచ్చు. సో ఈ ఫేస్ ప్యాక్ని కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట మీకు. వెరీ సింపుల్ అండి. యాపిల్స్ ఉంటాయి కదా, ఒక యాపిల్ తీసుకోండి, పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసి యాపిల్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బార్లీ పౌడర్ యాడ్ చేసి ఈ 3 మిక్స్ చేసుకుని ఎక్కడైతే ట్యాన్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకుని చూడండి. ట్యాన్ అనేది ఎక్కడ వస్తుంది? ఓన్లీ ఫేసే కాదు కదా, హ్యాండ్స్ కూడా ట్యాన్ వస్తుంది, షోల్డర్కి వస్తుంది కదా. సో ఎక్కడైనా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని సరైన టైం ఇవ్వాలన్నమాట స్కిన్ అబ్జార్బెన్స్కి. సో ఈ టైం అయిన తర్వాత మనం ఫేస్ని క్లీన్ చేసుకుంటే చక్కగా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. సో ఇంకొక డౌట్ రావచ్చు మీకు, బయటకు వెళ్లే ముందర ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలా, బయట నుంచి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలంటే బయట నుంచి వచ్చిన తర్వాతనే అప్లై చేసుకోండి, ప్రాబ్లం లేదు. ట్యాన్ పట్టేస్తుంది కదా, ఎప్పటి ట్యాన్ అప్పటికి క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే అండి. సో యాపిల్ అన్నాను కదా, కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే యాపిల్ ప్లేస్లో రీప్లేస్ ఏంటంటే బంగాళదుంప. సో బంగాళదుంపను కూడా స్కిన్ అంతా రిమూవ్ చేసేసి లోపల ఉండే బంగాళదుంపని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ మనకి ఇందాక ఏం చెప్పుకున్నాం, మనం హనీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోమన్నాం, బార్లీ పౌడర్ యాడ్ చేసుకోమన్నాం. సేమ్ ప్రొసీజర్, ఒక రీప్లేస్ ఒకటి, యాపిల్ ప్లేస్లో పొటాటో వచ్చింది అంతే. సో అదే విధంగా ఎక్కడైతే మనకి ట్యాన్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని 15 to 20 మినిట్స్ అలానే ఉంచి
చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకొని చూడండి. ఓకే అండి. ఈ విధంగా మన ఫేస్ మీద, మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఈ టిప్ కూడా మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనం స్కిన్ కేర్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు హెయిర్ కేర్ చూద్దాం. ఓకే. హెయిర్ కేర్ అంటే చాలా మందికి హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం కదా. ఎవరికి ఇష్టం అంటే చెప్పండి, అందరికీ ఇష్టమే కదా హెయిర్ అంటే. సో ఇప్పుడు ఉన్న హెయిర్ అందరికీ పోనీలే. ఎక్కడ చూసినా లాంగ్ హెయిర్స్ అనేవి చాలా రేర్గా చూస్తాం. అందరూ పోనీటైల్సే కదా. ఆ ఉన్న హెయిర్ అయినా సరే హెల్దీగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. హెయిర్ కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. చాలా మందికి ఏంటంటే వాళ్ళ హెయిర్ అనేది డల్గా ఉంటుంది, డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్ట్రైటనింగ్స్, హెయిర్ డ్రైయర్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ అంతా హీట్కి డల్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది అనమాట. హెయిర్లో ఉన్న మాయిశ్చర్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వెరీ సింపుల్ అండి. హెన్నా జనరల్గా అందరూ పెట్టుకుంటూ ఉంటారు కదా. హెన్నా అయినా పెట్టుకోండి. ఒకవేళ హెన్నా పెట్టుకుని అలవాటు లేదు, అంత టైం లేదు అన్నప్పుడు సింపుల్ టిప్ చెప్తాను అనమాట. 1 ఎగ్ తీసుకోండి. ఎల్లో అవసరం లేదు, యాక్ అవసరం లేదు, ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోండి. అలానే పెరుగు కూడా మనకి 1 కప్ తీసుకోండి. అలానే ఆనియన్ జ్యూస్ 1/2 కప్ తీసుకోండి. ఈ 3 మిక్స్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఎగ్ వైట్ అనేది స్టిక్కీగా ఉంటుంది కదా, అయినా సరే నీట్గా మిక్స్ చేసుకోండి. లేదా ఒక బాటిల్ వేసి షేక్ చేసుకోండి. ఈ 3ను షేక్ చేసుకుని చక్కగా మన హెయిర్ కంటే స్కాల్ప్ నుంచి హెయిర్ రూట్స్ ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఇక్కడ కూడా మనం సర్టన్ టైం ఇవ్వాలి. స్కిన్ అయినా హెయిర్ అయినా అది అబ్జార్బెన్స్కి టైం ఇస్తేనే రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జార్బెన్స్కి ఇచ్చే టైం అట్లీస్ట్ ఒక 20 మినిట్స్. 20 మినిట్స్ పెద్ద టైం కాదు కదండి మనకి. ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలనుకుంటామో బిఫోర్గా ఈ ప్యాక్ అప్లై చేసుకుని 20 మినిట్స్ తర్వాత షాంపూ వాష్ చేసుకొని చూడండి. మీ హెయిర్ అనేది చాలా హెల్దీగా తయారవుతుంది. డల్నెస్ ఉండదు, డ్యామేజ్ ఉండదు, రీగ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రోటీన్ ప్యాక్. ఓకే అండి. సో మంచి ప్యాక్ మాట ఇది. సో ఇది ఏం చేయాలంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్రై చేసినట్లయితే హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇది ఓన్లీ పెద్దవాళ్ళకైనా, ఓన్లీ ఫర్ లేడీస్కైనా, లాంగ్ హెయిర్స్ వాళ్ళకైనా అంటే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఎంతసేపు అండి, మహా అయితే 20 మినిట్స్ కదా. ఇందులో మనం యూజ్ చేసేవన్నీ మనం తింటూనే మాత్రమే పెడుతున్నాము, ఎటువంటి కెమికల్స్ లేవు కదా. ఓన్లీ హెర్బల్స్. మనం ఏవైతే తింటామో అవే యూజ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా హ్యాపీగా మీరు ఈ ప్యాక్స్ అప్లై చేసుకోండి. హెల్దీ హెయిర్ మీ సొంతం చేసుకోండి. హెయిర్ కోసం కూడా నేను చెప్తూ ఉంటాను, మనకి ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. అప్పుడు ఇన్నర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుందని చెప్తూ ఉంటాను కదా. మంచి హెల్దీ హెయిర్ అనేది మీ సొంతం చేసుకోండి. మా పార్లర్కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఎవరైనా సరే చాలా చిన్న చిన్న హెయిర్స్తోనే వస్తున్నారండి. ఒకప్పుడు చాలా ఉండేది పాపం వాళ్ళకే. ఇప్పుడు చిన్న చిన్న హెయిర్ అయిపోయినాయి. ఎందుకంటే మెయింటెనెన్స్కి టైం లేక, ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు మెయింటెనెన్స్కి టైం ఉండాలి, ఎక్స్పెన్సివ్ అనేది పెద్ద ఏం బడ్జెట్ కాదు కదా. నేను చెప్తున్న ప్యాక్స్ అన్నీ వెరీ ఈజీ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ లో బడ్జెట్ కదా. సో ఈ ప్యాక్స్ కానీ స్కిన్ అయినా సరే, హెయిర్ అయినా సరే, నేను చెప్పిన ప్యాక్స్ కానీ ట్రై చేసినట్టయితే హెల్దీ స్కిన్ తయారవుతుంది, హెల్దీ హెయిర్ కూడా తయారవుతుంది కదా. బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. నేను కాస్త సమయం అంటే కాస్త టైం స్పెండ్ చేస్తే మంచి స్కిన్, మంచి హెయిర్ మీ సొంతం అవుతుంది. మేము చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.